పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు 26వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు. యావే మేఘంపై దిగివచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకి ఇచ్చిన ఆత్మను కొంత తీసుకుని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కాని ఆ ఆవేశము వెంటనే తగ్గిపోయెను. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు, మేధాదు అనువారు ఇద్దరు శిబిరముననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్లకున్నను ఆత్మ వారి మీదకు కూడా దిగివచ్చెను. వారు వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే వద్దకు పరిగెత్తుకుని వచ్చి, శిబిరమునందలి వారును ప్రవచనము పలుకుచున్నారు అని చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచూ వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అని పలికెను. అని మోషే అతనితో, ఓయి, నా మీద గల అభిమానముచే నీవు వారిపై అసూయపడుచున్నావు. ప్రభు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనము పలికించిన ఎంత బాగుండేది అని పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న అసూయను తీసివేసుకోవాలని నేటి మొదటి పట్టణము మనకు తెలియజేస్తుంది. మోషే మహానాయకుడు, ఇజ్రాయెల్ ప్రజలను ఎంతో గొప్పగా నడిపించి ఉన్నాడు. మోషేకు సహాయం చేయడానికి దేవుడు 70 మంది పెద్దలను దయచేసి ఉన్నాడు. మోషే ఈ పెద్దలందరినీ సమావేశపు గుడారం వద్ద నిలబెట్టినప్పుడు వారందరూ దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించడం మొదలుపెట్టారు. సమావేశపు గుడారం వద్దకు రాని ఎల్దాదు, మేధాదు అనేవారు కూడా శిబిరములో నుండి దేవుని ఆత్మను పొందుకున్నారు. వారు కూడా ప్రవచించారు. అది తెలుసుకున్న యెహోషువ మోషేకి తెలియజేస్తున్నాడు. వారు ప్రవచించవలదు అని వారికి తెలియచేయమని అడుగుతున్నాడు. అని మోషే యెహోషువతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఓయి, నీవు నా మీదున్న అభిమానముతో ప్రేమతో వారి మీద అసూయపడుతున్నావు. దేవుని ప్రజలందరూ దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచిస్తే ఎంత బాగుంటుంది అని తాను తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, మోషే వారిని చూసి అసూయపడలా, వారిని చూసి సంతోషపడుతున్నాడు. తానొక్కడే నాయకుడిగా ఉండాలి, మిగిలిన వారు తన యొక్క నాయకత్వంలో భాగస్సులు కాకూడదు అని తానెప్పుడు కూడా అనుకోలా. అందరూ కూడా దేవుని వరప్రసాదాలతో నింపబడితే బాగుంటుంది అని ఒక మహానాయకుడిగా తాను తెలియచేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, దేవుని యొక్క ఆత్మను మనం అడ్డుకోలేం. దేవుని యొక్క ఆత్మ అందరికీ అనుగ్రహింపబడుతుంది. దేవుని వరప్రసాదాలు అందరికీ వసకబడతాయి. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం నుండి 48వ వచనం వరకు. యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరట దెయ్యములను పారద్రోలట మేము చూచి వారిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఎలయనా నా పేరట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షం వాడు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు నా పేరట చెంబుడు నీళ్లిచ్చునో వాడు తగిన ప్రతిఫలము పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాని మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబోట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారివేయుము. నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యోహాను గారు వ్యక్తపరిచిన అసహనాన్ని, అసూయను చదువుకుంటున్నాం. యోహాను యేసు ప్రభు వద్దకు వచ్చి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, బోధకుడా, మనలను అనుసరింపనేవాడు ఒకడు నీ పేరట అద్భుతములు చేయుట చూచి మేము నిషేధించితిమి అన్నాడు.
అప్పుడు యేసు ప్రభు యోహానుతో చెబుతున్నాడు, మీరు నిషేధించవద్దు, ఎందుకంటే నా పేరిట అద్భుతాలు చేసేవాడు నా గురించి దుష్ప్రచారము చేయజాలడు అంటున్నాడు. నాకు విరోధి కానివాడు నా పక్షము వాడే అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు పేరట పనిచేస్తారో, క్రీస్తు పేరట సేవ చేస్తారో అటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులే అని గుర్తించాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దయచేస్తూ ఉంటాడు. ఆత్మవరములు అనేకములున్నవి, కానీ వాటిని దయచేయు ఆత్మ ఒక్కడే అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అందరూ దేవుని సేవ చేయాలి. నేటి సమాజంలో అనేక మంది సేవకులున్నారు. అనేక మంది ప్రభు యొక్క సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. కొంతమంది గొప్పగా చేస్తున్నారు, కొంతమంది వారి వారి సామర్థ్యం బట్టి ప్రకటిస్తున్నారు. మనం అందరినీ ప్రోత్సహించాలి. అందరూ కూడా దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడి క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించాలి అని మనసారా కోరుకోవాలి. ప్రియా మిత్రులారా, ఇతరులు ప్రకటిస్తున్నారని, ఇతరులు దేవుని సేవ చేస్తున్నారని మనం అసూయపడకూడదు. ఎందుకంటే అసూయ అనర్థానికి దారి తీస్తుంది. అసూయ వల్ల మనము ఎంతో నష్టపోతాం. అందుకని సామెతల గ్రంథములో మనము చదువుకుంటున్నాం, అసూయ ఎముకల్లో పుట్టు కులి లాంటిది అని తెలియజేస్తున్నాడు. అవును, అసూయ వల్ల మనము ఎదగలేము. అసూయ వల్ల దేవుడు మనకు దయచేసిన వరాలను మనం గుర్తించలేము. ఎదుటివాడిని చూసి బాధపడతాం గాని దేవుడు మనకు ఎన్నో వరాలు దయచేశాడు అని గుర్తించము, దేవునికి వందనాలు తెలియచేయము. ప్రియా సహోదరి సహోదరులారా, మనలో ఉన్న అసూయను తీసివేసుకోవాలంటే మన దృష్టిని దేవుని మీద మరల్చాలి. మన దృష్టిని దేవుడు దయచేసిన వరాల మీద మరల్చినప్పుడు మనలో ఉన్న అసూయ తొలగిపోతుంది. అందుచేత మనము ఇతరులు పొందుకున్న వరాలను చూసి అసూయ పడకుండా ఆనందించే గొప్ప మనసును దయచేయమని ప్రభుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర, మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు. ప్రభా, నేటి పట్టణాల ద్వారా నేను అనుసరించేవాడు అసూయను తీసివేసుకోవాలి అని తెలుసుకున్నాం. మాలో ఉన్న అసూయను, ద్వేషాన్ని, పగను తీసివేయండి. ప్రభా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరికీ నీ శాంతిని, కాంతిని, సంతోషాన్ని, ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.